మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్లో మేజర్ చేంజెస్ ఈ వారం ఆగస్టు మాసం మొదటి వారం ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మేజర్ చేంజ్ మనకి కన్యా రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచే ఇక్కడ మెయిన్గా శుక్రుడు నీచ రాశి అని కన్యా రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. 3వ తారీఖున కరెక్ట్గా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమవారం చూస్తే కనుక కుజుడు మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఆయన మాసం అంతా కూడా మిథున రాశిలోనే గోచారంలో ఉంటారు. అలాగే 6వ తారీఖున గురువారం బుధుడు మిథున నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేజర్గా శుక్ర కుజ బుధుల యొక్క ట్రాన్సిట్లో మార్పు మనం గమనించవచ్చు. సో అలాగే ప్లానెటరీ ట్రాన్సిట్ మనం చూస్తే మిథునంలో బుధ కుజులు, అలాగే రవిలు ఇక్కడ కర్కాటకంలో రవి గురులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని వక్ర సంచారంలో ఉంటా ఉన్నారు. సో ఈ విధమైన ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే మీనం, మేషం, వృషభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి మనం చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఆది, సోమ, మంగళ, అలాగే శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే 5 గ్రహాల యొక్క అనుకూలత వీళ్ళకు ఉన్నట్టే. దీనిలో ముఖ్యంగా రాశ్యాధిపతి చంద్రుడి విషయం గురించి మాట్లాడుకుంటే ఆయన పంచమ స్థానంలో నీచులో ఉన్నారు. సో ఎంతైనా సరే పంచమ స్థానంలో జనరల్గానే శుక్రుడు యోగిస్తారు కానీ సో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో గ్యాంబ్లింగ్స్ ఇలా చేసే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో షేర్స్, ట్రేడింగ్ డబ్బులు వచ్చే కదా మళ్ళీ పెట్టి సో వాళ్ళు పోగొట్టుకునే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అలాగే సమ్ ఎంటర్టైన్మెంట్గా ఉందామనో ఇష్టమైన వాటి గురించో కొంచెం ఎక్కువ ఖర్చులు పెట్టే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభంలో ఆల్రెడీ సాటర్న్ అక్కడ పీచే మూడ్ వెనక్కి రిట్రాగ్రేషన్లో ఉన్నారు. కొన్ని కొత్త దారులు, కొన్ని కొత్త సర్కిల్స్ని ఏర్పరచుకోవడం కోసం మీరు ప్రొఫెషనల్ లెవెల్లో ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు మొదలుపెట్టే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం నుంచి. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇక్కడ చేసాం కానీ మనకి అంతగా రికగ్నేషన్ లేదనో ఇతరితర కొన్ని కారణాల వల్ల. బట్ ఎనీవే సాటర్న్ లాంగ్ టర్మ్ ప్లానెట్, వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ 11th హౌస్లో బెస్ట్ ఆపర్చునిటీని మీరు వెతుక్కోవటానికి తగిన అవకాశాన్ని ఇస్తాడు ఇక్కడ ఈ యొక్క రెట్రాగ్రేషన్లో. సో అలా అని ఉన్న మంచి ఆఫర్ను చెడగొట్టుకోవద్దు. అలాగే బుధ గురువారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో ఎప్పుడైతే చంద్రుడు సంచారంలో ఉన్నారో ఆల్రెడీ రాశ్యాధిపతి కూడా కుజుడు ధనస్థానంలో ఉన్నారు. 3వ తారీఖు నుంచే కుజుడు ఇక్కడ సోమవారం నుంచే మెయిన్గా ఈ రాశికి 2వ స్థానంలో సంచారంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్ 3, 4, 5 తారీఖుల్లో బుధ కుజుల యొక్క యుతి ఏర్పడతా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ బుధ కుజుల యొక్క యుతి ఎప్పుడైతే ఏర్పడుతుందో వ్యాపార పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్లో స్పౌజ్కి, కుటుంబానికి, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ర్యాష్ స్పీచ్ని, అలాగే కొన్నిసార్లు మాటను ఎక్కువగా పరుషంగా వాడటం కానీ చేయకుండా ఉండటం అనేది మంచిది. అలాగే 3, 4, 5 తారీఖుల్లో ఏదైతే బుధుడి యొక్క సంచారం 2వ స్థానంలో ఇక్కడ కుజుడి యొక్క సంచారం కూడా ఉందో
వ్యాపార పరంగా పెట్టే ధనము, వెచ్చించే ధనము అంతగా కలిసి రాకపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి 3, 4, 5 తారీఖుల్లో. కాబట్టి వీటి విషయాలు కొంచెం చూసుకోవడం అనేది మంచిది. బుధ కుజుల యొక్క యుతి నడుస్తూ ఉంది ఇక్కడ. కుటుంబపరమైన విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ 3, 4, 5 తారీఖుల్లో తీసుకునే నిర్ణయాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. వారాంతానికి శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక ఆల్రెడీ ఇక్కడ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఇందాక మనం చెప్పుకున్న రాశి అధిపతి శుక్రుడు ఇక్కడ నీచిలో ఉన్నారు, పంచమ స్థానంలో ఉన్నారు. కాబట్టి పంచమ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం జనరల్గా నడుస్తూ ఉంది. సో అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో మళ్ళీ డబల్ టైం పెట్టి పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అలాగే కొన్నిసార్లు పంచమ స్థానంలో శుక్రుడు యొక్క నీచ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మీరు అభిమానించే వాళ్ళు కాదు, ఇష్టమైన వాళ్ళ విషయంలో కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో చాలా లో లెవెల్ సిగ్నల్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కుజుడి యొక్క సంచార అనుకూల చోట్ల ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలో ఉన్నారు. కంపల్సరీగా ఈ వారం ధరణీ గర్భ సంబోధన చదువుకోవడం మంచిది. అలాగే తృతీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం నడుస్తూ ఉంది. తృతీయంలో గురుడు కూడా అంతగా యోగించే గ్రహం కాదు. సో చాలా వరకు సిక్నెస్ అనేది షార్ట్ జర్నీస్లో ఎక్కువ తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి గురుడికి కూడా దేవానాంచ ఋషినాంచ చదువుకోవడం మంచిది. సో అటు మేజర్గా అయితే కుజుడి యొక్క సంచారం అంత అనుకూలత లేదు కాబట్టి ఈ వారం అయితే కుజుడికి మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.